మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్ తో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి, కొత్త స్కీమ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, సెబీ కొత్తగా ఇంకొక స్కీమ్ తీసుకొచ్చిందని విన్నాను, SIF. అసలు ఇది ఏంటంటారు? ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అసలు ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి బెస్ట్ అంటారు? అసలు SIF అంటే ఏంటో కొంచెం క్లారిటీగా చెప్తారా మాకు? రీసెంట్ గానే సెబీ కొత్తగా SIF అని చెప్పేసి, అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ ని రిలీజ్ చేసింది. దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని రెండు ఉన్నాయి అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ లోని రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. PMSకి వచ్చేటప్పటికి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఎవరైతే హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే HNI అంటారు అనమాట, వీళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది PMSలోని. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకి కరెక్ట్ ఐడియా లేక స్టాక్ మార్కెట్ లో వీటిలో ఇన్వెస్ట్ చేసుకుని చాలా మంది లాస్ అవుతున్నారు. సో ఈ గ్యాప్, అంటే ఇక్కడ PMS సర్వీసెస్ చాలా మంది తీసుకోలేరు, బికాస్ వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. అలాగని మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టేదాని మీద ఎక్కువ అమౌంట్ ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంత పెడుతున్నాను కదా, నాకు నాలెడ్జ్ వచ్చింది కదా, నేనే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుందనే కదా స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటున్నారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే మన PMS కి అండ్ రీటైల్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఈ కొత్త స్కీమ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్న కొత్త స్కీమ్ ని రిలీజ్ చేసింది. దీంట్లోని మినిమం 10 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 10 lakhs నుంచి 50 lakhs లోపు ఉన్న వాళ్ళందరూ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇది సిమిలర్ టు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే బెనిఫిట్ తక్కువ, అంటే కొంచెం 10 lakhs అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ ని తీసుకోవచ్చు. సో దీంట్లో మనకి 3 types ఉంటాయి, అంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఉంటాయి, క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ ఉంటాయి, ఇంటర్వెల్ బేస్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే ఓపెన్ ఎండెడ్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. అదే క్లోజ్ ఎండ్కి వచ్చేటప్పటికి మనం ఒక్కసారి మాత్రమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి ఆప్షన్ ఇస్తారు, తర్వాత వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్, ఒకసారి ఎలా చేస్తారో ఒకసారి ఆపుతారు, అట్లా అనమాట. సో ఇందులోని మనకి ఓన్లీ ఈక్విటీయే కాదు, ఓన్లీ డెటే కాదు, RIITs, ఇన్వెస్ట్ INVITs వీటన్నిటిలో కూడా పెట్టుకోవచ్చు. అంటే మల్టీ సెక్టార్ అనమాట, మల్టీ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారంటే దీస్ ఆర్ క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. డెఫినెట్ గా ఇది మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకుంటే ఎక్కువే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకుంటే, ఎందుకంటే ఇది పర్సనలైజ్డ్ గా మనకి, అంటే అగైన్ PMS లాగా పర్సనలైజ్డ్ కాదు, బట్ ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ స్పెసిఫిక్ గా దీనికోసం అంటే దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి. మ్యామ్, PMS వచ్చేసి ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 50 lakhs వరకు ఉంది. అసలు ఇది SIF అనేది చూసుకుంటే ఇప్పుడు 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం 10 lakhs ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి సర్వీసెస్ అందుతున్నాయి. ఓకే, ఇది అనేది మ్యూచువల్ ఫండ్స్ లాగా లోపల ఒక ప్రోడక్ట్ వైజ్ సర్వీసెస్ అందిస్తారంటారా, లేకపోతే ఒక పర్సన్ వైజ్ సర్వీసెస్ అందిస్తారంటారా? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ PMS లో మనకి ఏమవుతుందంటే పర్సనలైజ్ సర్వీస్ ఉంటుంది, బట్ ఇందులో వచ్చేటప్పటికి ఇది డిజైన్ అయిపోయిన ప్రోడక్ట్ అనమాట. సో దీన్ని పర్సనలైజ్డ్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం మల్టీ సెక్టార్స్, నాట్ ఓన్లీ ఈక్విటీ, నాట్ ఓన్లీ డెట్, నాట్ ఓన్లీ ఇవి కాకుండా మనకి మల్టీ సెక్టార్స్ ఉంటాయి అనమాట. లైక్ ఐ సెడ్ RIITs లో కానీ, INVITs లో కానీ, వీటిలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మల్టీ ఎక్స్పోజర్ ఉంటుంది, దీనికి స్పెసిఫిక్ టీమ్ ఉంటుంది, అండ్ ఇది కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ కూడా ఉంటుంది, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ హై రిస్క్ కంపేర్ చేసుకుంటే, మనం మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే హై రిస్క్. ఇది అందరి కోసం కాదు, ఇది ఎవరైతే నాకు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోగలను అనుకుంటున్నాను, నేను ఇంకా ఎక్కువ, నాకు రిటర్న్స్ కూడా ఎక్కువ కావాలి, నేను రిస్క్ ని బేర్ చేసుకోగలను అనుకుంటున్నాను, అంటే స్టాక్ మార్కెట్, దిస్ ఇస్ స్పెసిఫికలీ టార్గెటెడ్ టు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అనమాట. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకొని ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగానే రెడీగా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇది, దిస్ ఇస్ నాట్ ఫర్ రెగ్యులర్ పీపుల్ గా, ఇది ఎవరైతే ఎక్కువ రిస్క్ బేర్ చేయగలరో అలాంటి వాళ్ళకి. అండ్ అలాగే మనకి సెబీ అండరే వర్క్ అవుతుంది కాబట్టి రెగ్యులేటరీ కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇంకా డీటెయిల్డ్ గా మనకి డీటెయిల్స్ కావాలంటే నేను లింక్ గ్రూప్ లో పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు దాని గురించి. అండ్ ఇది రీసెంట్ గానే లాంచ్ అయింది కాబట్టి ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ మ్యామ్, ఈ SIF అనేది హై రిస్క్ అని చెప్తున్నారు కదా, ఇందులో రిటర్న్స్ అనేది ఎంతవరకు ఇస్తుంది? యావరేజ్ రిటర్న్స్ అంటే ఏమన్నా ఒక ఎస్టిమేషన్ ఏమన్నా ఇచ్చారా మేము వాళ్ళు? అలా అయితే ప్రస్తుతానికి అయితే ఏమి ఇవ్వలేదు, బట్ వాట్ దే బిలీవ్ ఇస్ డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ మీద మంచి రిటర్న్స్ వస్తాయన్న పాయింట్ లోనే ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.
మీకు వచ్చిన శాలరీలోని 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న క్లారిటీ మీకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రిస్క్స్ ఏంటి, మీ రిస్క్ అపెటైట్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు మనీ ఎక్కువ వస్తుంది, ఈటీఎఫ్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్, ఇన్ని ఆప్షన్స్లోని రైట్ ఆప్షన్ మీకేంటి అన్నవి తెలుసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరే చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు చేసుకోవాలంటే కనీసం మినిమం నాలెడ్జ్మెంట్ అంటే మనీ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఇన్సూరెన్స్ ప్లానింగ్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇన్ డీటెయిల్డ్గా మన వెబినార్లో మనం నేర్చుకోబోతున్నాము. సో ఆ వెబినార్ కోసం జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.